మీరంత సున్నితంగా ఉండకండి. మీరు అంత సున్నితంగా అయిపోతారండి. అందరు కూర్చొని ఇట్లా పళ్ళు కొరికేసుకుని వీళ్ళు మాట్లాడేస్తున్నారండి. ఈజీగా ఉండండి, తేలిగ్గా ఉండండి. నేను కదా దెబ్బలు తింటుంది ఇక్కడ. మీరు ఈజీగా మీరు ఎంజాయ్ చేయండి జీవితాన్ని. అంతేగాని కూర్చోబెట్టి ప్రతి సోషల్ మీడియా కామెంట్ కి దీనికి నలిగిపోకండి. అట్లా మీకు దమ్ముండి తిరిగి కొట్టండి. ఎట్లా దాడి చేయాలి అలా చేయండి. నెగిటివ్ ఆస్పెక్ట్స్ కొట్టి నవ్వులేయండి. ఏంటి పవన్ కళ్యాణ్ సున్నితంగా ఉండకూడదా? మీకు దమ్ముంటే తిరిగి కొట్టండి అని నీ ఫ్యాన్స్ కి చెప్తావా? అంటే నువ్వు మాత్రం నీ ఫ్యాన్స్ కి తిరిగి కొట్టండి, నేనుండను చూసుకుంటా అంటావు. కానీ ఆ రోజు జగన్ అంటే మాత్రం నువ్వు చంద్రబాబు లోకేష్ అర్జెంట్ గా ప్రెస్ మీట్లు పెట్టి రప్ప రప్ప అనకూడదు, సినిమాలు వేరు రాజకీయాలు వేరు అంటున్నావే. ఈ రోజు నీ ఫ్యాన్స్ కి మాత్రం తిరిగి కొట్టండి, మీరు ఇలాగా సున్నితంగా ఉండకూడదు అంటున్నావే. ఆ రోజు కూడా జగన్ ఏమన్నాడు? అభిమాని ఎవడో పెట్టుకున్నాడు, అది మీరు పెట్టిన టార్చర్ వల్ల రప్ప రప్ప అన్నాడు. ఇందులో తప్పే ఉందంటే మీకు నిద్ర పట్ల ప్రెస్ మీట్లు పెట్టి 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 జగన్ ఏదో చేయాలనుకున్నారు. నువ్వు నీ ఫ్యాన్స్ ని వెనకేసుకొని వస్తే నీతి, అదే జగన్ ఫ్యాన్స్ ని వెనకేసుకొని వస్తే భూతా. పవన్ కళ్యాణ్ జగన్ మంచోడు కాబట్టి నువ్వు నీ ఫ్యాన్స్ ఇంకా ఉన్నారు. అదే నువ్వు చెప్పినట్టు జగన్ తిరిగి కొట్టండి అంటే నీ ఫ్యాన్స్ ఉండరు, నువ్వు ఉండరు.